మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వెల్కమ్ టు మై షో ఇంటర్వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ఏపీలో ఉన్న రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్ తమ మేనిఫెస్టోలు ప్రకటించాయి. ఇరు పక్షాల నాయకులు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు, తమ పథకాల గురించి చెప్తున్నారు, ప్రత్యర్థులపైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఒక నాయకుడిని ఎంచుకునే ముందు అతని యొక్క పర్సనాలిటీ, అతని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక సైకాలజిస్ట్గా నా అభిప్రాయం. ఎందుకు అంటే ఏ నాయకుడైనా కానివ్వండి, లేకుంటే ఏ వ్యక్తి అయినా కానివ్వండి, మీరైనా నేనైనా, ఒక కంపెనీ CEO అయినా, కంపెనీ లేకుంటే ఒక ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా కానివ్వండి, అతని యొక్క బేసిక్ పర్సనాలిటీ బేస్తోనే అతను తీసుకోబోయే నిర్ణయాలు కానివ్వండి, అతని ఎత్తుగడలు కానివ్వండి, అతని యొక్క నడవడిక కానివ్వండి, అతని ప్రభుత్వాన్ని నడిపే తీరు కానీ ఉంటుంది. మనం కొంతమంది లీడర్స్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు లీడర్సే, కానీ ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఆవేశపడిపోతూ ఉంటారు. కొంతమంది ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా కానీ ఏమాత్రం తొణక్కుండా బెనక్కుండా ఉంటారు. మరికొంతమంది చిన్న చిన్న విషయాలకే కుంగిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు. సో కాబట్టి మనం ఎంచుకోబోయే నాయకుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని చైల్డ్హుడ్ ఏంటి, ఏ స్ట్రాటజీస్తో అతను నాయకుడు కాగలిగాడు, ఓకే, నాయకుడు అయిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంది, అతను ఇంతకుముందు గతంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది, లేకుంటే సామాన్యుల పట్ల అతను ఎలా స్పందించాడు, సామాన్యుల సమస్యలు అతను ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా అడ్రస్ చేశాడు, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఒక సైకాలజిస్ట్గా నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో ఈ నాయకుల యొక్క ప్రవర్తన పైన కామెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొంతమంది వ్యక్తులు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సహజం, ఎందుకంటే తమకు నచ్చిన నాయకుడిని విమర్శించినప్పుడు, తమకు నచ్చిన నాయకుడి యొక్క ప్రవర్తనని విశ్లేషించినప్పుడు, అందులో తప్పులు వెతికినప్పుడు దానికి వాళ్ళు హర్ట్ అవ్వడము, వాళ్ళు దాన్ని తప్పుగా తీసుకోవడము కామన్. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్. అందులో భాగంగానే నేను రాజకీయ నాయకుల యొక్క పబ్లిక్ అడ్రస్ చేసే వాటిని చూస్తుంటాను, అబ్జర్వ్ చేస్తుంటాను, విశ్లేషిస్తుంటాను, ప్రిడిక్షన్ కూడా ఇస్తుంటాను. ఎందుకంటే ఈ సైకాలజీ కేవలం చూడటం, అర్థం చేసుకోవటం, విశ్లేషించడం మాత్రం పరిమితం కాదు. దీన్ని బట్టి ఇప్పటివరకు ఉన్న ప్రవర్తనని బట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు భవిష్యత్తులో అని చెప్పేసి ప్రిడిక్షన్ కూడా చేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా విస్తృతమైన అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్గ్రౌండ్ కనుక మనం తీసుకుంటే 2 ఎకరాల వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సామాన్యమైన వ్యక్తి. అయితే తన యూత్లోనే NSU లీడర్గా ఎదిగి అతి తక్కువ వయసులోనే ఎమ్మెల్యే కాగలిగాడు. ఆ తరువాత మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తరువాత అప్పటి ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు గారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అది ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ పార్టీలో చేరలేదు. పెద్దలుడు దగ్గుబాటు చేరాడు, కానీ చిన్నలుడు చంద్రబాబు చేరకపోగా నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను, అవసరమైతే మా మామ మీద పోటీ చేస్తాను అని సవాల్ విసిరాడు. అయితే ఇటు ఎలక్షన్స్లో రామారావు గారు విస్తృతమైన ప్రజాదరణతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయ్యి టీడీపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంటనే అక్కడ పావులు కదిపాడు.
కర్షక పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారాడు, కీలకమైన నాయకుడిగా మారాడు. సో ఇద్దరుల మధ్య పోరాటం నడుస్తూ ఉండేది. ముఖ్యంగా ఆగస్టు సంక్షోభం సమయంలో, అంటే నాదెండ్ల భాస్కర్రావు గారు తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ని గద్దెదించిన సందర్భంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలని బెంగళూరు తరలించి వాళ్ళందరినీ కాపాడి మళ్ళీ మిగతా ప్రతిపక్ష పార్టీని కూడగట్టి మళ్ళీ ఎన్టీఆర్ని అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రధానమైన పాత్ర పోషించాడు. దాంతో ఆయన పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు అన్డౌటెడ్లీ. అయితే ఆ తరువాత ఎన్టీఆర్గా అధికారం కోల్పోయిన తర్వాత కుటుంబ నిరాదరణకు లోనైన సందర్భంలో ఆయనకు లక్ష్మీపార్వతి గారు దగ్గరయ్యారు. ఆయన ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దాన్ని చంద్రబాబు అండ్ ఇతర కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వాటిని లెక్క చేయకుండా మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ సభలో, తిరుపతిలో జరిగిన శతదినోత్సవ సభలో ఆయన సభాముఖంగా నేను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నానని ప్రకటించాడు. దాంతో కుటుంబం మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. ఆ కుటుంబం మొత్తానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించారు. అక్కడి నుంచి అసలు గేమ్ మొదలైంది. లక్ష్మీపార్వతిని బూచిగా చూపిస్తూ ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఒక ఫైన్ డే ఆయన నుంచి అధికారం లాగేసుకున్నారు. ఇక్కడ వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి అధికారం లాగేసుకున్నారు. సో క్యాంప్ పెట్టి 30 మంది ఉన్నా కానీ 130 మందిని రాసి అప్పుడుకున్న పత్రికల యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా ఈనాడు యొక్క సహాయ సహకారాలతో మొత్తానికి పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకుని ఎన్టీఆర్ని బయటకు పంపించేశారు. పార్టీ కూడా నాదే అని చెప్పేసి ఆక్యుపై చేశారు. పార్టీ అకౌంట్స్ని కూడా తీసేసుకున్నారు. ఆ మధ్యలో ఆ వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పైన చెప్పులు కూడా వేయించారు. అది చంద్రబాబు గారు వేయించారా, వేరే వాళ్ళు వేశారా అనేది మనకు తెలియకపోయినా కానీ చంద్రబాబు నాయుడు శిబిరంలోంచి పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు వేయించారు అనేది ప్రధానంగా వచ్చింది. ఆ సందర్భంలోనే ఎన్టీ రామారావు గారు విస్తృతంగా జామాతా దశమగ్రహం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ, దూషిస్తూ తను క్యాసెట్లు రిలీజ్ చేశారు, వీడియో క్యాసెట్ రిలీజ్ చేశారు. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురికి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరువదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అవసరం ఇక లేదు మాకు, ఎన్టీఆర్కి తెలివితేటలు లేవు అదని చెప్పేసి అప్పట్లో వచ్చిన స్టేట్మెంట్స్ మనం పత్రికలు చూసాం మనందరం కూడా. సో ఆ తరువాత అదే ఈ ఎన్టీఆర్ నుంచి పార్టీ లాగేసుకోవడము, అకౌంట్స్ కూడా సీజ్ చేయడము, ఓకే, ఆయన పైన తీవ్రమైన విమర్శలు చేయడము, ఆయన అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోవటము, వీటన్నిటి నేపథ్యంలో నేను పెట్టిన పార్టీ నా చేజారిపోయింది, నా కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారనే మనోవేదనతో ఎన్టీఆర్ గారు కన్నుమూశారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మీరు గమనిస్తే, అంటే ఈ తరానికి గుర్తు లేకపోవచ్చు కానీ మాకైతే బాగా గుర్తుంది, ఆ టైంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ బొమ్మ కూడా తొలగించారు. ఆ తరువాత మళ్ళీ అవసరం కోసం, ఎన్నికల కోసం మళ్ళా ఎన్టీఆర్ బొమ్మని తిరిగి తీసుకొచ్చారు. నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, ఏ పార్టీ నుంచి అయితే ఎన్టీఆర్ని బహిష్కరించారో, ఎన్టీఆర్ని బయటకు తోసేశారో, అదే పార్టీ మళ్ళీ ఇప్పుడు తమ పాంప్లెట్స్లోనూ లేకుంటే పార్టీ కార్యకలాపాలను ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గుడ్ మ్యానిపులేటర్ అన్డౌటెడ్లీ. అంటే మ్యానిపులేటర్ అనొచ్చు, మేనేజర్ అనొచ్చు. మ్యానిపులేటర్ కొంచెం నెగటివ్ కొనటేషన్లో ఉందనుకుంటే మేనేజర్ అందాం, గుడ్ మేనేజర్. ఎందుకంటే అప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, వ్యక్తులని తన అవసరాలకు అనుగుణంగా వాడుకోవటంలో ఆయనకు మించిన వారు లేరనే విషయం మనకు సుస్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పైన తిరుగుబాటు చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వాడుకున్నారు, నీకు మంత్రి పదవి ఇస్తాన్ని నందమూరి హరికృష్ణని వాడుకున్నారు, ఆ తర్వాత దగ్గుబాటి గారిని బయటకు తోసేశారు, నందమూరి హరికృష్ణకి మంత్రి పదవి ఇచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ ఆయన్ని పక్కకు తొలగించేశారు. దాని తర్వాత హరికృష్ణ మళ్ళీ వేరే పార్టీ పెట్టారు. ఇది చాలా జరిగినాయి.
ఇవన్నీ కూడా ఆయన యొక్క ఎత్తుగడలు ఎలా ఉంటాయనే విషయం చెప్పడం కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నేరుగా ఫైట్ చేసే పోరాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఎప్పుడూ కూడా ఆయన ఎప్పటికప్పుడు తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థుల్ని డీల్ చేస్తాడే తప్ప నేరుగా పోరాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. అంతేకాదు ఆయన ఎప్పుడూ కూడా నేరుగా గెలిచిన సందర్భం కూడా లేదు. మొదటిసారి ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నారు. అంటే లాక్కున్నారు బదులు ప్రజాస్వామ్య పరిరక్షణ వాళ్ళు అంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వాళ్ళు అన్నా కానీ పార్టీ వ్యవస్థాపకుడు మాత్రం దాన్ని లాక్కున్నారని చెప్పాడు కాబట్టి నేను అదే పదం వాడుతున్నా. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మరోసారి బీజేపీ అలయన్స్తో అప్పుడు ఉన్న వాజ్పేయి వేవ్తో వచ్చారు. మళ్ళీ 2014లో బీజేపీ జనసేన అలయన్స్తోనే మళ్ళీ ఆయన పోటీ చేశాడు. ఆయన ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది 2019 ఎన్నికల్లో మాత్రమే. ఆ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన సీట్లు కేవలం 23 మాత్రమే. అది ఆయన నిజమైన బలం. ఇది మనకు ఆయన యొక్క అంటే ఆయన ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఆయన మనస్తత్వం ఏమిటి అనేది చెప్పడం కోసం ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను అనమాట. ఇక పబ్లిక్ ఇమేజ్ అండ్ పర్సెప్షన్, పబ్లిక్ ఇమేజ్ ఎలా ఉంటుంది? ఆయన చంద్రబాబు అనగానే ఒక విజనరీ, సంపద సృష్టికర్త. ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నారు సంపద సృష్టిస్తా అని చెప్తూ ఉన్నారు. సంపద చేశాం. నిజమే. ఆయన ఉపన్యాసాల్లో చాలా సందర్భాల్లో విజన్ 2020 అని విజన్ గురించి చాలా స్పష్టంగా భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకు తెలిసిన మేరకు, నా అవగాహన మేరకు, నాకున్న జ్ఞానం మేరకు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చేది ఒకటి హైటెక్ సిటీ సైబరాబాద్. హైటెక్ సిటీ కట్టాను, అది అవుతానే ఐఎస్బి కానీ IIIT కానీ ఇవన్నీ తీసుకొచ్చాను. మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టాం, రోడ్లు వెడల్పు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు చేశాం. ఇప్పుడు 2014 వచ్చిన తర్వాత కియా మోటార్స్. ఈ రెండు తప్ప ఆయన పేరు తలుచుకోగానే గుర్తొచ్చేవి మరే అంశము లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. విజనరీ అనగానే ఆ విజనరీని చెప్పుకోవడం కాదు. ఆయన ఈ మధ్యకాలం నేను ఒక వీడియో చూశాను, నేను విజనరీని, నేను ఏది చదవాల్సిన అవసరం లేదు, నేను విజువలైజ్ చేస్తాను, విజువలైజ్ చేసి చెప్తాను అన్నాడు. తెలుగు జాతిని ముందుకు నడిపించడానికి ఒక ఆయుధంగా నేను ఇచ్చేది విజన్ 2047 అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని 2047కి ఒక విజన్ తయారు చేసుకుని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజువలైజ్ చేయడానికి విజనరీకి చాలా తేడా ఉంది. విజువలైజ్ చేయడం అంటే ప్రతి ఒక్కళ్ళు విజువలైజ్ చేస్తాం, మన భవిష్యత్తును కానీ మన లక్ష్యాన్ని విజువలైజ్ చేస్తాం. విజనరీ అంటే భవిష్యత్తులకు ఏం చేయాలనే విషయాన్ని, భవిష్యత్తు ఎలా ఉండాలనే విషయానికి ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసే వాళ్ళని విజనరీ అంటారు. కానీ నాకు తెలిసిన మేరకు నేను విజనరీని చెప్పుకున్న నాయకుడిని నేనైతే చూడలేదు. అది నార్సిస్టిక్ పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఈ పర్సనాలిటీ, ఈ క్యారెక్టరిస్టిక్ అనేది చంద్రబాబులో చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎందుకు అంటే ఆయన ప్రతి సందర్భంలోనూ ఏది ఏమైనా కానీ నేను కనిపెట్టాను, నేను మొదలుపెట్టాను, నేనే ప్రారంభించాను, నేను 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 అనే పదం చంద్రబాబు ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా 1కి 10 సార్లు మనం వినొచ్చు. హైటెక్ సిటీ కట్టాను, అది అవుతానే ఐఎస్బి కానీ IIIT కానీ ఇవన్నీ తీసుకొచ్చాను. మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టాం, రోడ్లు వెడల్పు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు చేశాం. సో ఈయన నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటే నేను మాత్రమే గొప్ప, అందరిలో కల్లా నాకే తెలివితేటలు ఉన్నాయి, అందరికన్నా నాకే విజన్ ఉంది, అందరికన్నా నేనే గొప్ప రాజకీయ నాయకుడిని అనే
ఒక రకమైన ఊహలలో భ్రమల్లో ఆయన ఎప్పుడు ఉంటూ ఉంటారు. ఇది నార్సిస్టిక్ పర్సనాలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్, ఒక ట్రైట్. ఇంకొకటి, సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సంపద చేశాం, కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ 5 కూడా మన విజన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నేను క్రిటికల్గానే ఉంటున్నానండి, నేను క్రిటికల్గానే అనలైజ్ చేస్తాను. ఎందుకంటే ఆయన చెప్పే పదాలకు ఆయన పాలనకు సంబంధం ఉందా లేదా అని చెప్పడం కోసమే నేను క్రిటికల్గా మాట్లాడుతున్నా. సంపద సృష్టిస్తా. 1996లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఏపీ స్టేట్ రెవెన్యూ సర్ప్లస్లో ఉందా, డెఫిసిట్లో ఉందా అంటే 740 కోట్ల డెఫిసిట్తో ఉంది 96 నుంచి. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి డెఫిసిట్ ఎంత ఉందో తెలుసా? 2560 కోట్ల డెఫిసిట్లో ఉంది. అంటే సంపద సృష్టించడం అనేది జరగలేదు. కానీ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన దిగిపోయే నాటికి 1230 కోట్లు సర్ప్లస్లో ఉంది, రైట్. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు నేను సంపద సృష్టించానని చెప్పి చెప్పుకోలేదు. సరే, మళ్ళీ 2009కి 1230 కోట్లు సర్ప్లస్ ఉంది. అంటే ఆయన ఎక్కడ సృష్టించారు సంపద? 2014లో ఆయన దిగిపోయే నాటికి, 2019 ఆయన దిగిపోయే నాటికి వాళ్ళే చెప్పారు 100 కోట్లు ఖజానాల నుంచి వెళ్ళిపోయారు. అంటే సంపద సృష్టించాలని చెప్పుకోవడమే తప్ప సంపద సృష్టించింది ఎక్కడో అర్థం కావట్లా నాకైతే. అంటే భూముల రేట్లు పెరగటమే సంపద సృష్టించడం అనేదాన్ని కనుక ఎవరైనా అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఏది ఉండదు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు విజనరీ అనే విషయాన్ని మీడియా సృష్టించిన ఒక పర్సన తప్ప అంత గొప్ప విజనరీ కాదని నా యొక్క అంచనా, నా యొక్క పరిశీలన. సో దాంతోపాటు ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఏ నాయకుడికైనా ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది. తెలుగుదేశం పొలిటికల్ ఐడియాలజీ ఏంటి? ఆ రోజు అప్పటికి అవినీతికి పేరు పడ్డ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. కానీ ఆ ఎన్టీఆర్ గారు బతుకున్నంత వరకు అది అలాగే ఉంది. ఆ ప్రాతిపదిక అలాగనే ఉంచారు, ఆ సిద్ధాంత ప్రాతిపదికని. తర్వాత వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలని వాటి పెట్టారు, అది ఓకే. కానీ తెలుగుదేశం పార్టీ, టీడీపీ చంద్రబాబు అధీనంలోకి వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకొని పార్టీ అంటూ లేదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఆఖరకు కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్స్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఒక వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అంటే ఏమిటి? పొలిటికల్ ఆపర్చునిజం. ఇంతెందుకు 2014 ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 19 ఎలక్షన్స్లో బీజేపీ నానా బూతులు తిట్టారు. మళ్ళీ ఇప్పుడు 24 ఎలక్షన్స్లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అంటే అవకాశం మేరకు ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడమే తప్ప ఒక పొలిటికల్ ఐడియాలజీ స్పష్టంగా లేదు అనే విషయం ఇది మనకు స్పష్టం చేస్తుంది. నెక్స్ట్, మోటివేషన్స్ అండ్ అంబిషన్స్. అంబిషన్ ఏమిటి, మోటివేషన్ ఏమిటి? ఒక నాయకుడి యొక్క మోటివేషన్ ఏమిటి, అంబిషన్ ఏమిటి? ఏ నాయకుడికైనా కానివ్వండి, చిన్న వాడికి ఎమ్మెల్యే కావాలనిపిస్తుంది, ఎమ్మెల్యే అయిన వాడికి మంత్రి కావాలనిపిస్తుంది, మంత్రి అయిన వాడికి సీఎం కావాలనిపిస్తుంది, సీఎం అయిన తర్వాత ప్రధానమంత్రి కావాలనిపిస్తుంది. ఇది కామన్గా ఎవరికైనా కానీ అంబిషన్ ఉండొచ్చు. అయితే వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి అంబిషన్ పెట్టుకుంటారు. నాకు తెలిసిన మేరకు నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో అన్నారట చంద్రబాబు నాయుడు గారు, నేను ఏ రోజుకైనా కానీ ఏపీ సీఎం కావాలబ్బా అని చెప్పేసి. దట్స్ వెరీ గుడ్. ఈ ఫుల్ఫిల్డ్ ఇట్. అయితే అది ఖచ్చితంగా రాచమార్గంలో కాదు, వక్ర మార్గంలో. సో అంటే నేరుగా తను గెలుచుకున్నది కాదు, సో స్వాధీనం చేసుకున్నది. వాట్ ఎవర్ రాజకీయాల్లో ఏది తప్పు ఏది ఒప్పు కాదు, అధికారమే పరమావధి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తన కోరికలని, తన కళల్ని నెరవేర్చుకున్న నాయకుడు, అన్డౌటెడ్లీ. అలాగే 2014 ఎలక్షన్స్ ముందు కూడా ఆయన ఆ వయసులోనూ
పాదయాత్ర చేశారు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం. అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే, అన్డౌటెడ్లీ అభినందించాల్సిన విషయమే. అయితే మోటివేషన్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి మోటివేషన్ ఏమిటంటే సంపద సృష్టించటం అనేది చాలా సందర్భాలలో అది పై స్థాయిలో ఉన్న వాళ్లకు సంపద సృష్టించడమే తప్ప కింది స్థాయిలో ఉన్న వాళ్లకు సహాయం చేసిన సందర్భాలు తక్కువ. అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పై స్థాయిలో ఉన్న వాళ్లకు సంపద సృష్టించడం తప్ప కింది స్థాయిలో ఉన్న వాళ్లకు తక్కువ. అది ఆయన మోటివేషన్ అలా ఉంటుందన్నమాట. ఆయన మోటివేషన్ ఏంటంటే తన వాళ్లకు తన చుట్టూ ఉన్న వాళ్లకు ఎక్కువ సంపద ఎలా సృష్టించాలనే విషయం మీద ఆయన ఫోకస్ అంతా ఉంటుంది. ఆ విషయం మనం రాజధాని భూముల విషయంలో కూడా మనం స్పష్టంగా చూసాం. ఇంకోటి ఇందాక చెప్పినట్లు అథారిటేరియన్ ప్రతి చోటకి నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కింద మంత్రులు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, శాఖాధిపతులు ఉంటారు, కింది స్థాయిలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు వ్యవహారశీలు ఏంటంటే అథారిటేరియన్ లీడర్షిప్ అన్నమాట. అంటే ప్రతి చోట నేనే కనిపించాలి, నేను చెప్పినట్లే జరగాలి అనేది, ప్రతి చోట తానే కనిపించాలని చెప్పేసి పంచాయతీలకు, హాస్పిటల్స్కు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళపైన హడావుడి చేయటము, అరవడము, వాళ్ళని అక్కడికక్కడే సస్పెండ్ చేయడం, ఇటువంటి పనులను చేస్తూ ఉంటారు. నాకు నిజంగా అంటే నవ్వు వచ్చిన సందర్భం ఏంటంటే హుదూద్ తుఫాన్ అప్పుడు విశాఖపట్నం వెళ్ళి ఒక రంపం తీసుకుని ఆయన కట్టెలు కోస్తూ ఉన్నాడు. అది ఫోటో. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అది? ముఖ్యమంత్రి ఆదేశిస్తే అక్కడ ఉన్న అధికారులు పని వాళ్ళని నియమించుకొని వాళ్ళు చేయాల్సిన పని కదా. ముఖ్యమంత్రికి ఏం సంబంధం అక్కడ? అంటే నేనే కనిపించాలి, ప్రతి చోట నేనే కనిపించాలి, ప్రతి చోట నా ఎగ్జిస్టెన్స్ అనేది కనిపించాలి. ఇది కొంతవరకు ఇన్సెక్యూరిటీ నుంచి కూడా ఇలాంటి ప్రొజెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇంకోటి నెపోటిజం అండ్ క్రోనియిజం. అంటే తన చుట్టూ ఉన్న వాళ్లకు, తన వాళ్లకు మేలు చేసే విషయంలో చంద్రబాబు ఎలాంటి శశభిషలు లేకుండా మేలు చేస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అప్పటి వరకు రాజకీయాలకు ఎలాంటి అనుభవం లేని నారాయణ గారిని తీసుకొచ్చేసి మినిస్టర్ చేసేశారు. మంగళగిరిలో ఓడిన లోకేష్ గారిని సీఎం ఎమ్మెల్సీ ఇచ్చి 3 శాఖల మంత్రిని చేశారు. సో అలాగ తనకు మేలు చేసిన వాళ్ళకి, తన వాళ్లకు మేలు చేయడంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ డీలింగ్స్లో కానివ్వండి, పొలిటికల్ అపాయింట్మెంట్స్లో కానివ్వండి, వీటిలో ఎలాంటి సస్పెషల్ ఏం లేవు ఆయనకు. చాలా స్పష్టంగా అవన్నీ కూడా చేస్తారు. ఇంకా ఆయన ఇంటర్వ్యూస్, స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూస్లో కానివ్వండి, లేకుంటే స్టేట్మెంట్స్లో కానివ్వండి, ప్రసంగాల్లో కానీ మనం గమనిస్తే తానేం చేస్తాడు అనే దానికంటే కూడా ప్రత్యర్థి పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శించడం పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. అది ప్రతి రాజకీయ పార్టీ చేసే పనే, దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏ రాజకీయ పైన తానేం చేస్తారో చెప్పాలి కదా. సో దానికంటే కూడా ఎక్కువ ప్రత్యర్థి పార్టీ పైనే దృష్టి పెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ప్రధానమైనది ఒక లీడర్కు ఉండాల్సింది ఎంపతి. అంటే సాధారణ ప్రజల యొక్క బాధల పట్ల సహానుభూతి చెందే మనసు ఉండాలి, హృదయం ఉండాలి. అది నాకు చంద్రబాబు నాయుడు గారిలో కనిపించదు. ఎందుకనంటే ముఖ్యంగా గోదావరి పుష్కరాల సందర్భంగా 23 మంది, సుమారు 23 మంది అనుకుంటా, 23 మంది మరణించినప్పుడు ఎవరైనా మనసున్న నాయకుడు ఏం చేస్తాడు? అది ఆయన షూటింగ్ కోసం మరణించారా, వేరే కారణాల వల్ల ఏ కారణాన్ని మరణించినప్పుడు మనసున్న నాయకుడైతే జరిగింది ప్రమాదకరము, వాళ్లకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడం అనేది మనసున్న నాయకుడు చేసే పని. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, మీ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఏమిటి, చనిపోతారు, విపత్తులు వచ్చినప్పుడు చనిపోలేదా? పూరి జగన్నాథ రథం అప్పుడు చనిపోలేదా? అలాగే పుష్కరాలు చనిపోయారు, దానికేంటి పెద్ద? చనిపోయారు, కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. ఏం తప్పు జరిగిందా?
అసలు అది చూసినప్పుడు నాకైతే ఒక సైకాలజిస్ట్గా అసలు ఈయన ఎట్లా నాయకుడు అయ్యాడు, ఇంత ఇన్హ్యూమన్గా మాట్లాడే వ్యక్తి 23 మంది భద్రత అక్కడ పోలీసుల వైఫల్యం వల్లనో లేకుంటే ఈ సినిమా షూటింగ్ కోసం ఆపి వదిలివేయడం కారణం ఏదైనా కానివ్వండి, కనీసం బాధ వ్యక్తం చేయాలి కదా. అది చేయకుండా దానికి దబాయించడం ఇది ఆయన చాలా సందర్భంలో మనం చూడొచ్చు. నేనేసిన రోడ్డు మీద తిరుగుతున్నారు, నేనేసిన లైట్ల కింద మీరు తిరుగుతున్నారు, నాకు ఓట్లేరా, నాకు ఓట్లేని మీ గ్రామానికి నేను ఎందుకు పనులు మేలు చేయాలి, ఎందుకు నేను ఇష్టం లేకపోతే మీకెందుకు పనులు చేయాలి, నువ్వు కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా, నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు, ఓటు వేయకుండా తింటారా. ఇటువంటి దబాయింపులు ఆయన మాటల్లో మనం ఏమాత్రం ఎంపతి ఉండదు ఆ మనిషిలో. ఆ మధ్యకాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే అనుకుంటాను, నాయి బ్రాహ్మణులు వెళ్తే తోక కత్తిరిస్తా, ఏమనుకుంటున్నారు మీరు, తోక కత్తిరిస్తా, ఇలాంటి దబాయింపు సెక్షన్ అనేది చంద్రబాబు గారు చాలా స్పష్టంగా మనం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. సో ఇవి అంటే సామాన్య ప్రజల పట్ల ఆయన ఎంపతి ఉండదు అనే విషయాన్ని చేయడం కోసం ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పచ్చు. ఆయన దృష్టి ఎప్పుడూ కూడా సంపన్న వర్గాలకు మేలు చేయటం పైనే ఉంటుంది తప్ప సాధారణ ప్రజలకు మేలు చేయటం పైన ఉండదు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇవన్నీ మన దృష్టాంతాలుగా మనం చూడొచ్చు. అయితే మీరు అన్నీ విమర్శిస్తున్నారు, చంద్రబాబు గారిలో మంచి లక్షణాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మంచి లక్షణాలు లేకపోవడం ఏంటి, హీఈస్ ఏ గుడ్ మేనేజర్, అన్డౌటెడ్లీ హీఈస్ ఏ గుడ్ మేనేజర్ ఆర్ గుడ్ మ్యానిపులేటర్. ఇంకోటి పార్టీని ఆయన నడిపించే విధానం కూడా గుడ్, తన గ్రిప్పు పోకుండా ఉంచుకోవడంలో ఆయన చాలా మంచిగా ఉన్నాడు. మోరోవర్ రెసిలియన్స్ అంటే కింద పడినా కానీ ఏమాత్రము ఇది కాకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడంలో ఖచ్చితంగా ఆయన్ని అభినందించాల్సింది. ఎందుకంటే లాస్ట్ టైము ఓడిపోయినా ఆ తర్వాత అరెస్ట్ అయినా కానీ ఏమాత్రం వెనుకాడకుండా మళ్ళా పవన్ కళ్యాణ్ గారి ఊతం తీసుకొని బీజేపీతో జతకట్టి మళ్ళా అధికారం కోసం పోరాటం చేయడం 74 ఏళ్ల వయసులో కూడా ఆయన అంత విస్తృతంగా పర్యటిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ బౌన్స్ బ్యాక్ క్వాలిటీ అయితే ఆయనలో ఉంది. సో ఇవి ఆయనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక నాయకుడు క్రెడిబిలిటీ, చెప్పిన మాట నిలబెట్టుకోడా అంటే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఎంతో మీకు నాకు అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడూ చెప్పిన మాట నిలబెట్టుకున్న సందర్భం లేదు. అయితే ఏ నాయకుడైనా కానీ ఇచ్చిన వాగ్దానాలు 100% నిలబెట్టుకుంటే నేనైతే అనుకోవట్లేదు. ఈవెన్ దట్ ఈజ్ అన్సైంటిఫిక్. మాకు సైకాలజీ కూడా వైట్ అండ్ బ్లాక్ థింకింగ్ అని ఉంటుంది. అంటే ఎవరు కూడా పూర్తి మంచి పూర్తి చెడు ఉండరు. అలాగే ఎవరు కూడా ఇచ్చిన వాగ్దానం 100% నెరవేర్చుకోలేరు. అయితే ఎక్కువ నెరవేర్చుకుంటే వాళ్ళు నెరవేర్చారంటాము, తక్కువ నెరవేర్చుకుంటే వాళ్ళు నెరవేర్చలేదని చెప్తాం, అంతే. ఈ విషయంలో చంద్రబాబు గారు మైనస్లో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన సందర్భాలు నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే కొన్ని నెరవేర్చి ఉండొచ్చు. బట్ మెజారిటీ టైం సందర్భాల్లో ఆయన ఎస్పెషల్లీ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో మెజారిటీ పర్సెంట్ నెరవేర్చలేకపోగా ఆ మేనిఫెస్టోనే టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా మాయం చేశారు. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా 2024లో ఇంకొక మేనిఫెస్టో పట్టుకొచ్చారు. సో దీన్ని ఎంతవరకు నెరవేరుస్తారో అది మనం చూద్దాం. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే నెరవేరుస్తారో లేదో మనం చూద్దాం. కానీ మనకున్న పాస్ట్ హిస్టరీని బట్టి ఆయనకు ఆ క్రెడిబిలిటీ లేదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ క్రెడిబిలిటీకి సంబంధించిన ఎలక్షన్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఓటర్కి వ్యక్తిగతంగా ఎక్కువ లబ్ధి చేకూరుస్తాయి. ఓటరు షార్ట్ టర్మ్ బెనిఫిట్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తారు. అలా కాకుండా క్రెడిబిలిటీని కన్సిడర్ చేస్తే, అంటే ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మ్యాక్సిమం నెరవేర్చారు, చంద్రబాబు ఇచ్చిన మ్యాక్సిమం నెరవేర్చలేదు కాబట్టి అని క్రెడిబిలిటీని క్రైటీరియా తీసుకుంటే ఓటింగ్ అనేది
వైఎస్ఆర్సీకి ఎక్కువ పడే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికలు క్రెడిబిలిటీకి సంబంధించింది ఎక్కువ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుంది, రైట్. సో క్రెడిబిలిటీ అనేది ప్రధానంగా అది ఆయన, ఎందుకంటే దాదాపు పొలిటికల్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఈ పార్టీతో అప్పుడు ఆ పార్టీతో, అదే వ్యక్తిత్వం అక్కడే కనపడేది మనకు. ఇన్స్టెబిలిటీ, స్టేబులా ఇన్స్టేబులా, ఒక వ్యక్తి తను ఎంచుకున్న మార్గంలో స్టేబుల్గా నడుస్తాడా, ఇన్స్టేబుల్గా ఉంటాడా, స్టేబుల్గా ఒక సిద్ధాంతం కట్టుబడి ఉంటాడా, ఆపర్చునిస్టిక్గా ఉంటాడా. ఇవన్నీ వ్యక్తిగతమైన లక్షణాలే, కానీ ఒక నాయకుళ్ళు ఈ లక్షణాలు ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా అతని రాజకీయ ఎత్తుగడలపైన, అతని పాలనపైన, ఆ పాలన కింద ప్రజలపైన పడుతుంది. కాబట్టి ఇవన్నీ మనం గమనించాల్సిన అంశాలు, రైట్. సో నాకున్న అవగాహన మేరకు గత 30 సంవత్సరాలుగా సైకాలజీ స్టూడెంట్గా, 20 సంవత్సరాలుగా సైకాలజీ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిగా, సో నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎ గ్రేట్ మ్యానిపులేటర్, బట్ నాట్ ఎ క్రెడిబుల్ లీడర్. సో దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్ అబౌట్ హిమ్ అండ్ హిజ్ పర్సనాలిటీ అండ్ హిజ్ క్యారెక్టరిస్టిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.